చెప్పాలి అంటే నిజం చెప్పాలి అంటే ఆ మేఘ సందేశం లాంటి పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు ఆ మంచులో పడినప్పుడు అవంతా మంచంతా పడి కొండలన్నీ కూడా మంచుతో కప్పబడిపోయి ఉన్నప్పుడు ఆ అందాన్ని కాళిదాసుగా నిజంగా అక్కడ కూర్చుని రాశాడేమో అన్నట్టుగా ఉంది. అలాంటి కాశ్మీరంలో చెప్పాలంటే చాలా విద్యలు అక్కడే పుట్టుకొచ్చాయి. చాలామంది కవులకి, చాలామంది శాస్త్రకారులకి, ఆ కాశ్మీరీ పండితుల్లో చాలామంది శాస్త్రకారులు, కవులు, సాహిత్యకారులు ఎంతోమంది వారి వారి ఆ ఏదైతే విద్యతో ఆ వైభవాన్ని వారు చాటి చెప్పారు. అలాంటి ప్రదేశంలో అందులో ఇంకోటి ఏంటంటే ముందు ఏం చేయాలి అంటే అక్కడికి వెళ్ళాక మాకు వచ్చిన భావన ఏమిటి అంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని మనం చెబుతూ ఉంటాం. ఇది కదా నా మాతృదేశం, ఇక్కడ కదా శారదా అమ్మవారు ఇంకా కొంచెం దూరంలో మాకు ఆ పైనుంచి ఉన్నారు, ఆవిడ అనుగ్రహిస్తూ ఉన్నారు. కిందకున్నాం, ఏదైతే ఆ మువ్వన్నెల జెండా ఉందో దాని ప్రదేశంలో కూర్చుని దాని కింద కూర్చుంటే ఆ మువ్వన్నెల జెండాలో మాకు ఎవరు కనిపించారు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు కనిపించారు. కాబట్టి వారి సమక్షంలో వారి పాదాల చెంతలో మేము కూర్చుని ఆ అమ్మవారికి మేమేదో డబ్బులు ఇచ్చి ఇంకోటి ఇచ్చి మహామహా సేవలు చేయలేకపోయినా మాకున్న ఏదైతే 4 మాటలు ఉన్నాయో ఆ మాటలనే పుష్పాలని ఆ కాశ్మీరం వెళ్ళి అక్కడ అమ్మవారి పాదాల దగ్గర పెట్టి శారదే కరుణానిధే అని ఒక మాట అనుకుని నమస్కారం పెట్టుకుని ఇలాంటి అవకాశం మాకు ఇచ్చావమ్మ తల్లి అని నమస్కారం చేసుకుని రాగలిగాం. ఆ ప్రకృతి కానీ, ఆ వనదేవతలు కానీ, వనాలు కానీ అవన్నీ కూడా కొన్నిటిని మనం చెబితే అర్థమయ్యేది కాదు, కొన్నిటిని కళ్ళారా చూడాల్సిందే. ఎలా అయిందయ్యా కార్యక్రమం అంటే మనం దాన్ని వర్ణించి చెప్పాలంటే అయ్యే పని కాదు, మనం వెళ్ళి చూడాల్సిందే. ఆ ప్రకృతిని మనకి ఏదైతే ప్రకృతి ఉందో ఈ ప్రకృతి అనేటువంటిది కాశ్మీరమైనా, బదరి అయినా, తిరుమలైనా ఏదైనా సరే మన భారతీయ కవులు ఏం చేశారు అంటే ప్రకృతిని తమ కావ్యంలో అంతర్భాగంగా చేశారండి. ప్రకృతిని వర్ణించకుండా ఏ కవి చెప్పల. కాళిదాస్ అయినా, మాఘుడైనా, భాసుడైనా ఎవరైనా సరే, నేటి సమాజంలో ఉండే కవులైనా సరే ముందు ఏం తీసుకుంటాడు అంటే ప్రకృతిని, స్త్రీని వర్ణించకుండా అవినాభావ సంబంధం రెండింటికి కూడా ప్రకృతిని, స్త్రీని ఆ 2 సామగ్రి లేకుండా ఏ కవి కూడా వర్ణనకు ముందుకి వెళ్ళలేదు. కాబట్టి అంత రమణీయంగా ఆ ప్రకృతి చక్కగా ఉంది. కృష్ణగంగా అనే ఒక నది అక్కడ నిజంగా మమ్మల్ని అందరినీ ఆకర్షించింది. ఆ నది అంతా కూడాను అక్కడే ఉండేలా చేసింది. చక్కగా కార్యక్రమం అది మేము సుసంపన్నం చేసుకొచ్చాం.